ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశా పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేశారు. కోరాపుట్ జిల్లా సున్కి పరిధిలోని ముంగి పొదేర్ గ్రామం సమీపంలో కల్వట్టు వద్ద మందుపాత్ర పేల్చివేశారు. ఈ ఘటనలో 6 పోలీసులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. 7 తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. కల్వట్టు వద్ద ల్యాండ్ మైన్ పేల్చడంతో ఆంధ్ర ఒరిస్సా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దుర్ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కోటేశ్వరరావుని అడిగి తెలుసుకుందాం. కోటేశ్వరరావు, చెప్పండి, ల్యాండ్ మైన్ పేలుడుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? దీనిపై ఒరిస్సా పోలీసులు ఏమంటున్నారు? వరప్రసాద్, మావోయిస్టులు మరోసారి ఘాతకానికి తెగబడ్డారు. ఇటీవల జరిగిన ఒరిస్సాలో జరిగిన దానికి రివెంజ్ గానే ఈ ఘటన పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. కోరాపూర్ జిల్లాలోనే ముందేర్ పొదరం బోలి అనే విలేజ్ సమీపంలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. మందుపాత్ర పేల్చిన ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న ఒరిస్సా డిస్ట్రిక్ట్ పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. వారిలో మొత్తం 6 చనిపోయారు. వాహనంలో 13 మంది పోలీసులు ఉన్నారు. వాళ్ళు 6 చనిపోగా 7 సహాయ చర్యలు ముమ్మరం చేశారు. అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 సురక్షితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మావోయిస్టులు అయితే పూర్తిగా రివెంజ్ తెచ్చుకుందామనే కోణంలోనే ఈ రోజు ఈ ఘాతకాన్ని తెగబడ్డారు. ఈ ఘాతకంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైనా సరే ఈ మావోయిస్టులు చేసిన ఇదైతే ఈ టైంలో సహాయ చర్యలు ముమ్మరం చేయడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడాను 6 చనిపోయినట్టు ప్రాథమికంగా సమాచారం ఉంది. ఒరిస్సా పోలీసులు కూడా ఘటనా స్థలానికి పెద్ద చేరుకుంటున్నారు. వరప్రసాద్, కోటేశ్వరరావు, అసలు కొద్ది రోజులుగా చూసుకుంటే ప్రశాంతంగా ఉన్నట్టుగానే కనిపించింది. ఒక్కసారిగా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డారు. మొత్తం ఇప్పుడు ప్రస్తుతం బార్డర్ అంతా కూడా పరిస్థితి ఎలా ఉంది? వరప్రసాద్, గత కొద్ది నెలలుగా మావోయిస్టులకు పోలీసులకు ఒరిస్సాలో అయితే భీకరత్వం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటీవల ఆంధ్ర ఒరిస్సా పోలీసులు సంయుక్తంగా జరిగినటువంటి మల్కనగిరి అటవీ ప్రాంతంలో జరిగినటువంటి కూంబింగ్ లో మొత్తం 24 మంది 29 మంది మావోయిస్టులు వచ్చిన ఘటనకు సంబంధించి ఏ క్షణాన్ని ఏమైనా జరగవచ్చు అనేది ఆంధ్ర ఒరిస్సా బోర్డులో ఐటాష్ నెలకొని ఉంది. గత 2 నెలలుగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజన గ్రామాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, అందరూ కూడా హైలెట్ గానే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ రోజు తమ ఉనికి చాటుకునేందుకు మావోయిస్టులు తెగబడ్డారు. ఎలాగైనా సరే తమ వాళ్ళని పెద్ద ఎత్తున క్యాడర్ని లీడర్ని కోల్పోయినటువంటి ఆ మల్కనగిరికి సంబంధించిన ఎన్కౌంటర్ కి మనం రివెంజ్ తీర్చుకోవాలనే కోణంలోనే ఈ రోజు మావోయిస్టులు తెగబట్టడం జరిగింది. ఈ ఘటనలో వాళ్ళు అనుకున్నట్లుగా ఎప్పటి వరకు 6 చనిపోయారు. మరికొంతమందికి గాయాల పాలయ్యారు. వాళ్ళ పరిస్థితి హాస్పిటల్ తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అయితే పోలీసులు కూడా అక్కడ చేరుకుంటున్నారు. ఇదైతే పూర్తిగా ఒరిస్సాలో జరిగినటువంటి ఘటన. ఆంధ్ర పోలీసులకు సంబంధం అయినప్పటికీ కూడాను ఆంధ్రకు సంబంధించి ఆంధ్ర పోర్టుకు సంబంధించి దగ్గరలో ఆంధ్ర పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. ఏదైనా సరే ఈ రోజు అయితే మావోయిస్టులు రివెంజ్ కి పాల్పడ్డారని చెప్పుకోవచ్చు. వరప్రసాద్, కోటేశ్వరరావు, అంటే మల్కన్గిరి భారీ ఎన్కౌంటర్ తర్వాత ఈ గత నెల రోజులుగా చూసుకుంటే గనక నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ సిచ్యువేషన్ ఒక్కసారి దీంతో బయటపడింది అనుకోవచ్చా? అసలు పోలీసులు ఎలాంటి కూంబింగ్ అని ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకు ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరిగింది? మొదటి నుంచి కూడా వాళ్ళు జరిగినటువంటి ఏదైతే వాళ్ళకి జరిగిన నష్టపోయారో భారీ నష్టానికి మూల్యం చెల్లించుకోవాలనే ఉద్దేశంతో మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఈ చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో కూడా ముమ్మరంగా తమ ఉనికి కోల్పోకుండా తమ ఉనికిని తెలియచేయాలనే కోణంలోనే ఎప్పుడు ప్రణాళిక రూపొందిస్తూ వస్తున్నారు. అందుకు వారికి ఆంధ్ర పోలీసులు కావచ్చు, ఒడిశా పోలీసులు కావచ్చు సంయుక్తంగా వాళ్ళకి చెక్ పెడుతూ వస్తున్నారు. ఈ పోలీసులు కూడా కూంబింగ్ ముమ్మరం చేశారు. మరోవైపు ఇక్కడ ఏదైతే మావోయిస్టులకి ఎటువంటి పరిస్థితుల్లో కట్టుదిట్టమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పటిష్టంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా జల్లెడ పడుతూ పోలీసులు ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ఘటన జరిగింది. ఈ ఘటనతో ఒకసారిగా ఏఓపీలో పోలీసులు గిరిజన గ్రామాలు వీళ్ళందరూ కూడా ఒక రకమైన యుద్ధ వాతావరణం కల్పించిందని ఈ ప్రాంతం అంతాను. ఈ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వాహనాలు కూడా ప్రస్తుతానికి రాకపోకలు నిలిచిపోయాయి. మరి కాసేపటికి కానీ ఎలా ఉంటుంది ఏంటి, ఇంకేమన్నా చనిపోయారా ఏంటి అనే విషయం పూర్తిగా తెలిసే అవకాశం అయితే కనిపించుకుంటుంది. కోటేశ్వరరావు, సుమారు ఎన్ని గంటలప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది? ఎన్ని గంటలప్పుడు ఈ పేలుడు జరిగింది? అలానే ఏ రహదారిలో జరిగింది? ప్రస్తుతం రాకపోకల పునరుద్ధరణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
నుంచి ఆంధ్ర నుంచి కోరాపుట్ వెళ్ళే మార్గ మధ్యలో జరిగింది ఇది. సుంకి సమీపంలో అంటే ముందరపోలి అనే గ్రామం వద్ద ఇది జరిగింది. ప్రస్తుతానికైతే రాకపోకలు తప్పించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సహాయ చర్యలు ముమ్మరం చేశారు. పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ఈ రేత్రికి వాహనాలు రాకపోకలు ఎలా ఉంటాయి ఏంటి అనేది తెలియకపోవచ్చు. ఎందుకంటే ఇంకెక్కడైనా మందుబాటులు ఏర్పాటు చేశారా ఏంటి, ఇప్పుడు ఈ టార్గెట్ మిస్ అయితే ఇంకో దగ్గర వాళ్ళని పేర్చడానికి ఏమైనా వ్యూహం బండి అక్కడ మందుబాటులు పెట్టారా, అలాంటి ఘట్టంలో ఇప్పుడు రాకపోవడం కనుక సాగితే అక్కడ ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందనే కోణంలో అయితే ఈ రోజు నైట్ కి రాకపోకలు ఆపే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేసి మందు పాత్రలు ఎక్కాయని చూసి వెలికి తీసిన తర్వాత రేపు ఉదయానికి రాకపోకలు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే ప్రస్తుతానికైతే నివురుకెత్తిన నిప్పులాగా ఉంది. ఈ ప్రాంతం అంతా హైలైట్ గా కనిపిస్తుంది. ఒక యుద్ధ వాతావరణాన్ని కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవైపున పోలీసులు కూడా 100 మంది అక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంకేమైనా ల్యాండ్ మైన్లు కానీ ఎట్లాంటి వాళ్ళు పెట్టారనే కోణంలో ఉంది. అలాగే వాహనం ఎప్పుడైతే పేలిన వెంటనే సుమారు ఒక 3 మీటర్ల పైకి ఎగిరి లోయలో పడిపోయింది. దాంతో ఈ 6 కూడా చనిపోయారని చెప్పి చెప్పుకోవచ్చు. ఆ లోయలో పడిపోవటం వల్ల ఆ ప్రాంతంలో ఎలా ఉంది ఏంటన్నది కూడా పోలీసులు ఉంటాం. అదేవిధంగా అదంతా కూడా లోయ కావడంతో లోపల పరిస్థితి ఎలా ఉందో తెలియని సిచ్యువేషన్ లో పోలీసులు అయితే ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. వర్తసాద్ కోటేశ్వరరావు, ఈ వాహనంలో ప్రయాణిస్తున్న వాళ్ళు మొత్తం ఒరిస్సా పోలీసులైనా, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు? అలానే ఈ కల్వర్ట్ ఏదైతే ప్రాంతం ఉందో అది బార్డర్ లో ఉందా, ఎక్కడుంది ఎగ్జాక్ట్ గా? వీళ్ళందరూ కూడా ఒరిస్సా డిస్ట్రిక్ట్ పోలీసులకు సంబంధించిన వాళ్ళే. వీళ్ళు ఒక వాహనంలో ప్రయాణిస్తున్నారు. వీళ్ళైతే ప్యూర్ గా ఒరిస్సా కోరాపుట్ జిల్లా హెడ్ క్వార్టర్ కి సంబంధించిన పోలీసులు. ఈ కల్వర్ట్ కూడాను సుంకి అంటే మన ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ కి 10 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇంతకు ముందు కూడా జరిగిన ఘటనలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఒరిస్సా పోలీసులు కూడాను ముమ్మరంగా ఈ ప్రాంతం అంతా కూడా కూంబింగ్ నిర్వహిస్తూనే ఉంటారు. ఈ రోజు జరిగిన ఇది మాత్రం వాళ్ళకి పెద్దగా ఐడియా లేని పరిస్థితి అయితే ఉంది. కూంబింగ్ కోసమనే డిస్ట్రిక్ట్ పోలీసులు వెళ్తున్నారు. ఆ సందర్భంలోనే జరిగింది. వర్తసాద్ కోటేశ్వరరావు, ఈ బార్డర్ లో జరిగిన ఈ ఘటనతో ఆంధ్ర పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, ఎలాంటి సెక్యూరిటీ చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే విజయనగరం జిల్లా ఎస్పీ కాళిదాస్ రంగారావు దీనికి సంబంధించి ఆ ప్రాంతాల ఏఓబీలో ఉన్నటువంటి అధికారులు కానీ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా సెలెక్ట్ చేశారు. ఓఎస్డీ అప్పలనాయుడిని అక్కడికి వెళ్ళమని చెప్పి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఆంధ్ర పోలీసులు కూడా ఘటనా స్థలానికి కొంతమంది చేరుకున్నారు. అధికారులు కూడా అక్కడ చేరుకొని ఆ ఏఓబీలో కూంబింగ్ ముమ్మరం చేసి అక్కడ ఉన్న వాతావరణాన్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలి. తమ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఏదైనా రాకపోకలు కొనసాగించాలి అనేది తెలుస్తుంది. ఏదైనా సరే కోరాపుట్ అనేది ఒరిస్సాలో కీలకమైన జిల్లా. ఆ జిల్లా సమీపంలోనే జరిగింది. దీనికి సంబంధించి ఆంధ్ర పోలీసులు కూడాను ఏఓబీలో జరిగిన సిచ్యువేషన్ ఏదైనా సరే ఒరిస్సా పోలీసులతో ఆంధ్ర పోలీసులు అంటే విజయనగరం జిల్లా పోలీసులు వాళ్ళకి సంయుక్తంగా సహాయ సహకారాలతో ముందుకెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ జరిగిన ఇన్సిడెంట్ లో కూడా ఆంధ్ర పోలీసులు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తూ ముందుకెళ్తున్నారు. వరప్రసాద్ రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లతో ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయంలో ఒరిస్సా పోలీసుల్ని టార్గెట్ చేశారు. తాజా ఘటనతో మళ్లీ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, చెప్పండి, ఈ ఘాతుకానికి సంబంధించి ఒరిస్సా పోలీసులు ఏమంటున్నారు, అలానే ఏఓబీలో తాజా పరిస్థితి ఏంటి? ప్రసాద్, ఏఓబీలో మరోసారి మావోయిస్టులు ప్రతీకార దాడికి తెగబడ్డారు. కోరాపుట్ జిల్లాలోని ముంగిపొదర్ దగ్గర జరిగిన ల్యాండ్ మైన్ పేలుల్లో దాదాపు 5 ఓఎస్పీ ఒరిస్సా స్పెషల్ పోలీసు జవాన్లతో పాటుగా ఒక సివిలియన్ కూడా చనిపోయారు. వీళ్ళందరూ కూడా కోరాపుట్ నుంచి దాదాపు కటక్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు మనకు పోలీసుల సమాచారం. ఈ ఘటనలో 5 చనిపోయారు. అయితే 70 అడుగుల లోతున్న ఒక లోయలో ఈ బస్సు పడిపోయింది. భారీ పేలుడుతో బస్సు లోయలో పడిపోయిన నేపథ్యంలో ఎంతమంది చనిపోయి ఉంటారనే దాని మీద పోలీసులకు కూడా ఇంకా స్పష్టత రాలేదు. దాదాపు అది ఇంటీరియర్ ఏరియాగా ఉంటుంది. విశాఖపట్నానికి రాయపూడికి నేషనల్ హైవే 26వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఈ ఘటన జరిగినట్టుగా మనకు కోరాపుట్ పోలీసుల నుంచి వస్తున్న సమాచారం. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంట్లో సివిలియన్స్ కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 13 మంది జవాన్లతో పాటు కొంతమంది సివిలియన్స్ కూడా ఉన్నారు. చనిపోయిన వాళ్ళలో 5 జవాన్లు కాగా ఒక సివిలియన్ కూడా ఉండటం బట్టి కొంతమంది స్థానికులు కూడా ఆ బస్సులో ప్రయాణిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కోరాపుట్ అడిషనల్ ఎస్పీ ఇస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 5 చనిపోయారు, సివిలియన్తో కలిసి మొత్తం 6 మరణించారు, మరికొంతమంది గాయపడ్డారు. వీళ్ళలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వాళ్ళు కూడా కనిపిస్తోంది. అయితే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో విశాఖ ఆంధ్ర సరిహద్దుల్లో గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టిన పరిస్థితి. దళాలనే ఏపీ గ్రేహౌండ్స్ మట్టుబెట్టారు. ఈ క్రమంలోనే ప్రతీకార దాడికి తెగబడతారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉన్నాయి. అదును చూసి మావోయిస్టులు మరోసారి తమ ఘాతకానికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే సుంకీ దగ్గర భారీ పేలుడుకు తర్వాత విధ్వంసానికి కూడా పాల్పడినట్టుగా మనకు సమాచారం వస్తుంది. ముంగిపోదర్ దగ్గర మాత్రం ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. ఆ ప్రాంతం అంతా కూడా కటాఫ్ ఏరియాగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా సరిగా లేనందువల్ల పూర్తి సమాచారం రావటం లేదని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే 6 చనిపోయారు. ప్రస్తుతం కూంబింగ్ అయితే ప్రారంభమైంది. ఇటు ఆంధ్ర ఒరిస్సా పోలీసులు కూడా పూర్తి స్థాయి అప్రమత్తం అయ్యారు. మరోసారి ఎక్కడైనా అటెన్షన్ డైవర్ట్ చేసి దాడులకు పాల్పడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో 2 రాష్ట్రాల పోలీసులు రంగంలోకి దిగుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. వరప్రసాద్, రవిచంద్ర, భారీ ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో దాని తర్వాత కొద్ది రోజులుగా ప్రశాంత వాతావరణం కనిపించింది. అయితే ఇది నూరిగప్పుని నిప్పు లాంటిదే, ఏ క్షణాన్ని ఏదైనా జరగచ్చు అని చెప్పి హెచ్చరికలు వస్తున్నా సరే ఎటువంటి అంటే కూంబింగ్ చేయకుండా ఎలాంటి అంటే అటు ఆంధ్ర పోలీసులు కానీ ఇటు ఒరిస్సా పోలీసులు కానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి జరిగింది అనుకోవచ్చా, లేకపోతే పూర్తి భద్రత ఉన్నా సరే ఇటువంటి ఘాటుకానికి తెగబడ్డారా? అయితే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఎప్పుడు కూడా తుఫాను ముందు ప్రశాంతత మనకు కనిపిస్తుంటుంది. ఏదైనా ఘటన జరిగితే తప్ప తేరుకోవడానికి అటు మావోయిస్టులు కానీ ఇటు పోలీసులు కానీ తేరుకోవడానికి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం ఆ ఒరిస్సా బోర్డర్ లో అయితే ఖచ్చితంగా బిఎస్ఎఫ్ జవాన్ల పహారా నడుస్తుంది. వాళ్ళ పూర్తిగా ఏదైతే ఒరిస్సా పేరు అంతా కూడా వాళ్ళ పరిధిలో ఉంటుంది. ఆ మొత్తం ఒరిస్సా అటవీ ప్రాంతాన్ని ఇప్పటికే మావోయిస్టులు ఎప్పుడైతే మావోయిస్టు యాక్టివిటీ ఉంటుందో యాక్టివిటీ ఉన్న ప్రతిసారి కూడా అక్కడ బిఎస్ఎఫ్ తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉంటుంది. అటు బిఎస్ఎఫ్ జవాన్లకు సిఆర్పిఎఫ్ తో పాటు ఒరిస్సా స్టేట్ పోలీసులు కూడా స్పెషల్ పోలీసులు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఆపరేషన్స్ లో వీళ్ళు కూడా భాగస్వాములుగా ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో ల్యాండ్ మైన్ వెళ్ళినప్పుడు కొంతమంది బిఎస్ఎఫ్ జవాన్లు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఒరిస్సా స్పెషల్ పోలీసులనే టార్గెట్ గా చేసుకుని మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే 5 మావోయిస్టులతో పాటు ఒక సివిలియన్ కూడా చనిపోయారు. అయితే కూంబింగ్ అనేది ఏ రోజులో నిరంతరం జరిగే ప్రక్రియ, కానీ ఏ కాస్త ఏమరపాటుగా ఉన్నప్పటికీ మావోయిస్టులు తమ ఆధిపత్యం చెల్లించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఐఈడి ఏదైతే బ్లాస్ట్ జరిగిందో అది కూడా ఒక కల్వర్టర్ కింద పేలింది. కల్వర్టర్ కింద ఈ పేలుడు జరిగిన వెంటనే బస్సు భారీ శబ్దంతో దాదాపు ఎగిరి 70 అడుగుల లోతున్న ఒక పెద్ద లోయలో పడిపోయింది. ఈ కారణంగానే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. వరప్రసాద్, అంటే రవిచంద్ర, ఇది కేవలం పోలీసులు మాత్రమే ప్రయాణిస్తున్న వాహనంగా పరిగణించలేకపోతున్నాం. దీనిలో సామాన్య ప్రజలు కూడా ఎవరైనా ఉండే అవకాశాలు ఉన్నాయా? ఆంధ్ర పోలీసులు కానీ ఒరిస్సా పోలీసులు కానీ ఎవరైనా మాట్లాడారా? వాళ్ళు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? ఖచ్చితంగా అంటే ఇప్పటికున్న సమాచారం ప్రకారం 5 ఒరిస్సా ఓఎస్పీ జవాన్లు కాగా ఒక సివిలియన్ ఈ ఘటనలో మరణించారంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కొంతమంది సివిలియన్స్ ఉండే అవకాశం ఉంది. అయితే అది మినీ బస్ కావడంతో ఎంతమంది 20 మందికి మించి పెట్టే అవకాశం లేదన్న ఒక వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇందులో 13 మంది జవాన్లతో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉండేవాళ్ళు ఉన్నట్టు. రెండోది ఆ ప్రాంతంలో ఏదైతే ఉంటుందో మొత్తం అంతా కూడా మావోయిస్టులకు ప్రభావిత ప్రాంతాల్లో సహజంగానే ఒక రక్షణ కవచంగా స్థానికులను ఏర్పాటు చేసుకుని పోలీసులు కదలికలు సాగించే అవకాశం కూడా ఉంటుంది. సహజంగా సివిలియన్స్ ఉన్న బస్సులను కానీ లేకపోతే ఇతర వాహనాలని మావోయిస్టులు టచ్ చేయరు. వాళ్ళు సేఫ్ గా ఉండడానికి మా పోలీసులు ఒక్కొక్కసారి ఇట్లాంటి వ్యూహాన్ని కూడా అనుసరిస్తుంటారు. అలాంటి వ్యూహం ఏదైనా జరిగి ఉంటే మాత్రం మరికొంతమంది స్థానికులు కూడా బస్సులో ప్రయాణించి ఉండొచ్చు. పైగా రహదారులు అంతగా లేని ప్రాంతం కావడంతో వాళ్ళకి ప్రయాణానికి కూడా బహుశా స్థానికులు ఈ బస్సులను ఆశ్రయించి కూడా ఉండవచ్చు. ఏదైనా ఇప్పటికున్న సమాచారం ప్రకారం ఒక స్థానికుడితో పాటు 5 ఓఎస్పీ జవాన్లు చనిపోయినట్టుగా మనకు సమాచారం వస్తుంది. వరప్రసాద్, రాజేంద్ర, ప్రస్తుతం అది ఆ బోర్డర్ లో ఆ రోడ్డు మార్గంలో ఏదైతే కల్వర్ట్ దగ్గర బాంబు పేల్చారో అక్కడ రాకపోకల పునరుద్ధరణ జరిగిందా? ఘటనా స్థలం నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రస్తుతానికి అటు పోలీసులు అయితే ఇప్పటికే ఆ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రధానంగా అది జాతీయ రహదారికి సమీపంలో దాదాపుగా సమీపంలో జరిగిందని మనకు వస్తున్న సమాచారం. రాకపోకలకు సంబంధించి అది చాలా మనకి ఫ్రైట్ కారిడార్ గా వ్యవహరిస్తుంది. అంటే విశాఖ నుంచి రాయపూర్కి మధ్యలో అత్యంత కీలకమైన రహదారి కావడం, ఆ రహదారి పైన ఎలాంటి
ట్రాఫిక్ ఆగిపోయినప్పటికీ కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా రిస్టోర్ చేయడానికి లేదా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడానికి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు సిద్ధంగానే ఉంటారు. అక్కడ కూడా బీఎస్ఎఫ్ కి సంబంధించిన ప్రత్యేక బృందాలు కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి రిస్టోరేషన్ కి సంబంధించిన వ్యవహారం కన్నా ఇప్పుడు సంఘటన జరిగిన దగ్గరికి పోలీసులు చేరుకోగలుగుతున్నారా లేదా అనేది ఒకటి అత్యంత కీలకం. రెండోది, చేరుకునే దారిలో ఇంకా ఏదైనా ఐఈడి ఉన్నాయా లేదా ఏమైనా ల్యాండ్ మైన్స్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు చీకటి పడిపోయిన సమయం కావడంతో ఆ సంఘటన స్థలానికి చేరుకోగలుగుతారా లేదా ఉదయాన్నే చేరాల్సి ఉంటుంది అనేది కూడా పోలీసులు చెక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఏదైనా కొంత టెన్షన్ వాతావరణం అయితే ఇప్పుడు మనకు సంఘటనా స్థలంలో కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం. కానీ పోలీసులు పూర్తి స్థాయిలో సంఘటనా స్థలానికి వెళ్ళి వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత మాత్రమే ఎంతమంది చనిపోయిన ఘటనా స్థలంలో ఇంకా ఎవరైనా గాయాలతో ఉన్నారా ఉంటే వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసి ఇటు విశాఖపట్నం తీసుకురావాలో లేకపోతే భువనేశ్వర్ తీసుకురావాలనేది కూడా క్లారిటీ రావాలి. వాళ్ళని హెలికాప్టర్ ద్వారా మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న దాని మీద కూడా అటు పోలీసులు సమాలోచన చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. హరిప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఇది ఏఓబిలో జరిగిన అలజడికి సంబంధించిన విశేషాలు. ఇక మరోవైపు విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రైతులతో కూడా 5 సంవత్సరాల్లో డబుల్ ది ఇన్కమ్ అని చెప్పే విధంగా ఒక ప్రణాళిక తయారు చేశామని చెప్పి ఇచ్చారు. క్రెడిట్ 10 అంటే ఒక 10 లక్షల కోట్లు క్రెడిట్ కోసం సాయిల్ హెల్త్ కార్డ్స్ కానీ నబార్డ్ ది కార్పస్ 40,000 కోట్లు పెంచారు. దాని మీద ఇంకా బారో చేస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కువ ఇరిగేషన్ పోయే అవకాశం ఉంటుంది. మనకు నబార్డ్ ఫైనాన్సింగ్ కాబట్టి పోలవరం ప్రాజెక్టు కూడా ఎక్కువ డబ్బులు మొబిలైజ్ చేసి తొందరగా ఖర్చు అంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసిన కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం వస్తుంది. డైరీ ఇలాంటివి కూడా కొంత ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్ కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకో పక్క నరేగా డబ్బులు పెంచారు. 38,000 నుంచి 38,500 నుంచి 48,000 crores పెట్టారు. ఈజ్ అ గుడ్ థింగ్. దీనిపైన కన్వర్జెన్స్ లో ఎక్కువ వాటర్ కన్జర్వేషన్ కి వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పోయేదానికి అవకాశం ఉంటుంది. విలేజ్ లో ఎంప్లాయ్మెంటే కాకుండా అసెట్స్ క్రియేట్ చేయగలిగితే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. దానికి కూడా పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్స్ కానీ ఇది చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం వస్తుంది. ఇంకో పక్క హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి హౌసింగ్ కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇచ్చారు. 1 కోటి ఇళ్లు కడతామని, అదే మరి మిగిలినటన్ని కూడా పెద్ద ఎత్తున దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. దీన్ని కూడా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. అల్టిమేట్గా రూరల్ ప్రోగ్రామ్స్ అని కలిపితే 1,87,000 కోట్ల రూపాయలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇవి కాకుండా బడ్జెట్లో చూస్తే 3 ప్రధానంగా ఈసారి మార్పులు తీసుకొచ్చారు. మామూలుగా లాస్ట్ మూమెంట్లో బడ్జెట్ పెట్టి అక్కడి నుంచి అన్ని స్టేట్స్ కూడా ఎత్తుక్కొని వీళ్ళు మార్చి ఏప్రిల్లో పెట్టడం, మళ్ళా మేము ఎత్తుక్కోవడం, అది సెప్టెంబర్ అక్టోబర్ కావడం, అదరాబదరాగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసే పరిస్థితి నుంచి ఫిబ్రవరి 1కే బడ్జెట్ తీసుకొచ్చారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజెస్ ఆఫ్ ఫండ్స్ ఈజీగా చేయడానికి అవకాశం వస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు ఒక సర్టనిటీతో బడ్జెట్ పెట్టుకోవడానికి అవకాశం వస్తుంది. వాళ్ళు ఏ ప్రోగ్రాంలు పెట్టారో చూసుకొని ఆ ప్రోగ్రామ్స్ మనకి ఏవైతే వర్తింపవుతాయో అవన్నీ కూడా చూసుకొని ఈ 2 కూడా చేయడానికి అవకాశం వస్తుంది. రైల్వే బడ్జెట్ కూడా ఇంత మునపంతా కూడా సెపరేట్ బడ్జెట్ పెట్టడం ఇవన్నీ కాకుండా టోటల్ బడ్జెట్లో ఇంటిగ్రేట్ చేశారు. అది 2వ మార్పు తీసుకొచ్చారు. 3వ మార్పు, అతి ముఖ్యమైన మార్పు, ప్లాన్ నాన్ ప్లాన్ మొత్తం 2 కలిపారు. ఇది కూడా ఒక మంచి నిర్ణయం. ఎందుకంటే ప్లాను నాన్ ప్లాన్ ఈ 2 కూడా ఎప్పుడు కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. కన్వీనియన్స్ కోసం పెట్టుకునేది ఇదన్నీ. ఎక్స్పెండిచర్లో ఎప్పుడు కూడా రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ బెటర్ తప్ప, దట్ ఈస్ ది క్రైటీరియా తప్ప, ప్లాను నాన్ ప్లాన్ అన్నప్పుడు కన్వీనియంట్ కోసం ఫిగర్స్ మార్చుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు 2 మార్చి ఒకే కింద మొత్తం ఏ డిపార్ట్మెంట్కి ఎంత ఇస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ గోల్స్ ఏంటి, అదే సమయంలో ఆ డబ్బులు పెట్టిన దానివల్ల రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో అవి పెట్టే అవకాశం వచ్చింది. ఇంకొక పక్కన 10 డిస్టింక్ట్ థీమ్స్ కూడా తీసుకున్నారు. 1 రైతులు, 2 గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకం, యువత,
poor and unprivileged, infrastructure, financial sector, digital economy, public service, prudent fiscal management, tax administration కింద తీసుకున్నారు. పొలిటికల్ పార్టీస్ యొక్క ఖర్చులు కూడా ఒక రిఫార్మ్ కింద తీసుకున్నారు. దట్ ఈస్ వెల్కమ్ సజెషన్. ఇంకా ఎక్కువ వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ పార్టీల్లో కూడా ప్రక్షాళన జరగాలి. అదే సమయంలో ఒక క్లారిటీ కూడా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఉంటాయి. ఉన్నప్పుడు ఎక్స్పెండిచరు ఖర్చు పెడతా ఉంటారు. ఖర్చు పెట్టినప్పుడు కొంత మెంబర్షిప్తో వచ్చేటి మాలాంటి పార్టీలు కొన్ని మెంబర్షిప్ కూడా కలెక్ట్ చేస్తాం. మిగిలిన పార్టీలన్నీ కూడా ఈ చందాలు లేకుంటే డొనేషన్స్ పైన ఎక్కువ ఆధారపడతా ఉంటారు. దాంట్లో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత ప్యారల్ ఎకానమీ, బ్లాక్ మనీ చాలా వరకు కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని కూడా ట్రాకింగ్ అయిపోతుంది. ఇంకా 1000 రూపాయలు 500 రూపాయలు పోయిన తర్వాత ఈ 2000 రూపాయలు కూడా మినిమైజ్ చేయగలిగితే దానివల్ల చాలా వరకు ఎకానమీలో ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఎవరి పార్టీకి వాళ్ళు విచ్చలవిడితనం పోతుంది. ఎలక్షన్లో ఓట్లు కొనే పరిస్థితి పోతుంది. అఫీషియల్ కరప్షన్ కానీ, పొలిటికల్ కరప్షన్ కానీ, సమాజంలో విచ్చలవిడితనం కానీ ఇవన్నీ పూర్తిగా తగ్గే అవకాశాలు వస్తాయి. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు పొలిటికల్ ఎక్స్పెండిచర్ వచ్చినప్పుడు 20,000 రూపాయలు కాకుండా అప్ టు 2,000 రూపాయల వరకు అకౌంట్స్ అడిగే పరిస్థితి ఉండదు. అయితే మిగిలింది కార్పొరేట్ సెక్టర్ నుంచి ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే చెక్కుల ద్వారా డిజిటల్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇచ్చారు. అవన్నీ కూడా వర్కౌట్ చేయాలి. మొడాలిటీస్ అన్ని చూసి అవసరమైతే ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది, ఈ ఫండ్స్ అన్ని కూడా మొబిలైజ్ చేయడంలో మీరు ఒకసారి చూస్తే ఒక్కొక్కసారి వీళ్ళు పెట్టిన దానిపైన ఇంకా మనం అవసరమైతే ఫీజిబిలిటీ గవర్నమెంట్ ఏమన్నా స్టేట్ ఫైనాన్సింగ్ ఎలక్షన్స్కి ఇస్తామా, ఇంకా టైం తగ్గిస్తామా, టైం తగ్గించి డబ్బులు ఖర్చు పెట్టేది. ఎందుకంటే 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ ఉంటే ఎలక్షన్లకు విచ్చలవిడిగా టైం పెట్టుకొని 3 వారాలు 5 వారాలు ఇన్ని పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజల్లో ఉండే వాళ్ళకి ఎలక్షన్స్ షార్ట్ టైంలో కూడా కంప్లీట్ చేసే అవకాశం వస్తుంది. కొత్త ఆ టైం మినిమం టైంలో ఎవరు ఐడియాలజీ వాళ్ళు చెప్తా ఉంటారు, చెప్పేసి ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి అవసరమైతే వర్దీ క్యాండిడేట్స్ అందరికి కాదు, మళ్ళీ నాన్ సీరియస్ క్యాండిడేట్స్ కూడా డబ్బులు ఇస్తే వీళ్ళంతా ఆ డబ్బులు పెట్టుకొని ఇష్ట ప్రకారం దానికోసం వచ్చే అవకాశాలు కూడా వస్తాయి. అట్లా కాకుండా సర్టన్ నామ్స్ ఏమన్నా డిబేట్ జరగాలి, ఇంకా జరిగేది కూడా చేస్తే బాగానే ఉంటుంది. అదే సమయంలో నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడినప్పుడు ఏకకాలంలో అన్ని ఎలక్షన్స్ పెట్టాలని కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఇండియాలో మీరు చూస్తే ఎప్పుడు ఎలక్షన్లే. వీఆర్ వర్కింగ్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్, నాట్ ఫర్ పీపుల్. 5 ఏళ్ళకి ఒకసారి మ్యాండేట్ ఇస్తే 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఒక బై ఎలక్షన్లు వస్తూ, లేకుంటే ఇంకొక ఎలక్షన్లు వస్తూ, ఒక స్టేట్ ఎలక్షన్స్ వస్తూ ప్రతి ఒక్కసారి ఎలక్షన్ కోసం భయపడి పనిచేయాల్సి వస్తుంది. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు వదిలిపెట్టి ఎన్నికలు దీనికోసమే పనిచేసుకుంటూ ఒక ఎన్నిక ఓడిపోతే అక్కడి నుంచి అన్సర్టనిటీ, ఒక ఎన్నిక గెలిస్తే మళ్ళా పెద్ద దానికి ఊపు, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా అన్ని ఎలక్షన్స్ని యూనిఫామ్గా పంచాయతీ ఎలక్షన్స్ దగ్గర నుంచి, మున్సిపల్ ఎలక్షన్స్ దగ్గర నుంచి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ వరకు అన్ని ఒకటిగా రావాలి. మనది మోర్ ఆర్ లెస్ యూనిఫామిటీ ఉంది మన రాష్ట్రం. ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటే మన రాష్ట్రం ఒక మోడల్గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్లో ఎలక్షన్స్ అన్ని పూర్తి చేసి 5 ఏళ్ళు మరి 4 ఏళ్ళు మనం ఓన్లీ డెవలప్మెంట్ పైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఇది కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది సీరియస్గా. అదేవిధంగా ఈరోజు మనకు ఒక 2-3 విషయాల్లో వీళ్ళు పెట్టినప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు కూడా మనకు ఏదైతే నబార్డులో వస్తుంది కాబట్టి అది ఇక్కడ బడ్జెట్లో పెట్టకపోయినా పర్వాలేదు. అది ఇప్పటికే 1981 క్రోర్స్ మనకి ఇచ్చారు. మిగిలిన వర్కౌట్ చేస్తున్నాం. అదే సమయంలో ప్యాకేజ్ విషయంలో కూడా తొందరలో క్యాబినెట్ పాస్ చేసి దానికి జీవోలు ఇష్యూ చేసి ఒక లీగల్ శాంక్టిటీ ఇవ్వాలి.
ఆ విషయాన్ని కోరుతున్నాం. అది కూడా తొందరలో ఇస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నా. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లీగల్ శాంక్టిటీ ఉంటే అదే మరి మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళని తొందరలో మనం క్లియర్ చేస్తే విభజన అయ్యి 2.5 years అయిపోయింది. 2.5 years అయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు బోలెడని వచ్చాయి. ఆ ఇబ్బందులన్నీ 1 by 1 అధిగమించుకుంటూ మనం కష్టపడి ముందుకు పోతున్నాం. కేంద్రం కూడా ఇవ్వాల్సిన డబ్బులు మనకు సకాలంలో ఇస్తే దీనివల్ల మనకు ఉపయోగపడుతుంది. ఇది బ్రీఫ్గా. ఓవరాల్గా అయితే లాంగ్ టర్మ్లో నేను ఎప్పుడు కూడా ఇండియాకు ఉండే అడ్వాంటేజెస్ ప్రపంచంలో ఏ దేశానికి కూడా లేవు. ఒక విషయంలో మీరు చూస్తే, ఒకటి ఇండియాకు డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. యంగ్స్టర్స్ ఉండే ప్రపంచంలో ఒక దేశం మన దేశం నెంబర్ 1 దేశం. టెక్నాలజీ అడ్వాంటేజ్ ఇండియాకు ఉంది. ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ వీఆర్ వెరీ స్ట్రాంగ్. దట్స్ వై టెక్నాలజీలో మనకు చాలా అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఏపీ ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఒడిశా పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేశారు. కోరాపుట్ జిల్లా సున్కి పరిధిలోని ముంగిపోదేర్ గ్రామం సమీపంలో కల్వర్ట్ వద్ద మందు పాత్ర పేల్చేశారు. ఈ ఘటనలో 6 పోలీసులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. 7 తీవ్ర గాయాలయ్యాయి. వాహనంలో మొత్తం 13 మంది ఉన్నారు. విషయం తెలియగానే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు. కల్వర్ట్ వద్ద ల్యాండ్ మైన్ పేల్చడంతో ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏఓబిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, ఎట్లా జరిగింది ఘటన? గాయపడ్డ వారి పరిస్థితి ఎట్లా ఉంది? పోలీసులు ఏమంటున్నారు దీని మీద? ఆంధ్ర ఒరిస్సా ఏదైతే బార్డర్ ఉన్నదో దాని సమీప ప్రాంతంలో, అంటే ఆంధ్ర సరిహద్దుకు దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొరాపుట్ సుంకి సమీప ప్రాంతంలో ఒక మావోయిస్టు కల్వర్టు పేల్చేయడం జరిగింది. హిల్ స్టేషన్ సుంకి ప్రాంతంలో జరిగిన ఈ కల్వర్టు పేల్చేతిలో మొత్తానికి చూస్తే 6 పోలీసులు, ఛత్తీస్గఢ్ ఒడిశాకు సంబంధించిన 6 స్పెషల్ టాస్క్ పోలీసులు అక్కడిక్కడ చనిపోయినట్లు ప్రస్తుతానికి కోరాపుట్ జిల్లా ఎస్పీ చెప్తున్నారు. అయితే మరో 8 మంది పైగా సీరియస్ గా ఉన్నారు. వీళ్ళందరినీ సంబంధిత ఆసుపత్రికి తరలించామని చెప్తున్నారు. అయితే మరొక 4 సివిలియన్స్ కూడా దీంట్లో ఏదైతే వాహనంలో పోలీసు వాహనం ఉన్నట్టుగా ప్రస్తుతానికి పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో కోరాపుట్ నుంచి ఏదైతే సుంకి సమీప ప్రాంతానికి కోచింగ్ చేసుకుంటూ వెళ్తున్న ఏదైతే పోలీసు స్పెషల్ టాస్క్ పోలీసు ఒరిస్సా సంబంధించిన స్పెషల్ టాస్క్ పోలీసులు ఈ వాహనం ఉన్నారు. ఈ వాహనం మొత్తానికి 12 మంది పోలీసులతో పాటుగా 4 సివిలియన్స్ ఉన్నారు. వీళ్ళు వెళ్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఒక్కసారికి పేల్చేయడంతో కల్వర్ట్ సమీపంలో ఈ మావోయిస్టులు మందు పాత్ర పేల్చినది 6 ఒక్కసారిగా అక్కడికి 6 పోలీసులు అక్కడికి చనిపోగా మొత్తం 8 మంది ఇంకా సీరియస్ గా ఉన్నా చెప్తున్నారు. అయితే కల్వర్టు దగ్గర పేల్చివేయడంతో హిల్ స్టేషన్ కావడంతో రోడ్డు పక్కన ఇది వెహికల్ పక్కన ఉన్న చిన్నపాటి లోయలోకి వెహికల్ పడిపోవడం జరిగింది. వెహికల్ పడిపోయిన తర్వాత కొంతమంది తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు పైకి వచ్చి రోడ్ పైకి వచ్చి మిగతా వాహనాల్లో అక్కడ బయటకు వెళ్ళిపోయి చెప్తున్నారు. అయితే కోరాపుట్ ఈ సుంకి ఈ పరిసర ప్రాంతాల రోడ్డు మొత్తం కూడా అధికారులు క్లోజ్ చేయడం జరిగింది. మరొక కూపింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికీ సంఘటన స్థలానికి ఉన్నతాధికారులు మొత్తానికి చేరుకొని అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి సంబంధిత సమీప ప్రాంతంలో ఉన్న ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీళ్ళలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది చెప్తున్నారు.
అయితే మనం చూస్తున్నట్లు ఇది పూర్తిగా ఈ సుంకి గ్రామానికి సమీపంలో ఇది ఏ ఘటన జరిగిందని చెప్పవచ్చు. అయితే ఏదైతే ఉదయం సమయంలో కోరాపుట్ సమీపం సంబంధించి కూబింగ్ నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఇది సంఘటన జరిగినట్టుగా కోరాపుట్ ఎస్పీ మనకు కన్ఫర్మ్ చేస్తున్నాడు. కోరాపుట్ ఎస్పీ చెప్తుందని బట్టి చూస్తే మొత్తానికి కోరాపుట్ నుంచి సుంకీకి మొత్తం 12 మంది పోలీసులతో ఈ వాహనం బయలుదేరింది. వాహనంలో ఒక 4 సివిలియన్స్ ఉన్నారు. అయితే వీళ్ళు సుంకి సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక్కసారిగా కల్వర్ట్ వద్ద ఈ మందుపాత్ర పేలిపోవడంతో వాహనం పక్కనే ఉన్న చిన్నపాటి లోయలో పడిపోయింది. అయితే 6 పోలీసులు అక్కడక్కడ చనిపోగా మిగతా వాళ్ళు తీవ్ర గాయాలైనది కోరాపుట్ ఎస్పీ కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న విషయాన్ని అతను కన్ఫర్మ్ చేయట్లేదు. ఎందుకంటే క్షతగాత్రులు చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అక్కడి నుంచే చూస్తున్న సమాచారం 6గురితో పాటు 8 మంది సీరియస్ గా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సంతోష్. రమేష్, నేను చక్రిని మాట్లాడుతున్నాను. అక్కడ చూస్తుంటే చాలా శక్తివంతమైన బాంబులా తెలుస్తోంది. అది ఏ రకమైనటువంటి బాంబు, ఎప్పుడు అమర్చినట్లుగా తెలుస్తోంది? ఇది ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? మనం చూస్తున్న ఈ ప్రాంతం చూస్తుంటే ఇటీవల కాలంలో కొత్తగా నిర్మించిన రోడ్ అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కొత్తగా నిర్మించిన కల్వర్ట్ ఏదైతే హిల్ ప్రాంతం కొండ ప్రాంతం నుంచి కిందికి వాటర్ పోవడానికి చిన్న కల్వర్ట్ లాంటివి ఉంది. ఆ కల్వర్ట్ లోని బాంబును ఏదైతే మందుపాత్రను అమర్చారు. మనం చూస్తున్న వివరాలు చూస్తున్నట్టయితే శక్తివంతమైన మందుపాత్ర అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పేల్చిన మందుపాత్ర దాటి పూర్తి రోడ్డు మొత్తంగా దాదాపు 3 ఫీట్ల వరకు మొత్తం కూడా ఒక చిన్న గుంతలాగా ఏర్పడింది. మినిమం అటు నుంచి వెహికల్ కూడా పోలేని పరిస్థితి. మనం చూస్తున్న ఒక చిన్న కారు వెళ్తుంది. అయితే మధ్యలో ఏదైతే పూర్తిగా దాని మీద చిన్న మట్టిని కప్పేసి ఆ కారు అటు ఇటు వెళ్తున్నారు. అయితే చిన్నపాటి 2 నుంచి 3 అడుగుల లోతు వాచు 2 నుంచి 3 అడుగుల వెలుపుతోటి మొత్తంగా చిన్నపాటి గుంతపాటి ఏర్పడింది. ఇది శక్తివంతమైన మందుపాత్ర తీయడం వల్ల ఇలాంటి గుంత ఏర్పడితే లేకపోతే అలా ఉండదు అని చెప్పి మన పోలీసు అధికారులు చెప్తున్నారు. పూర్తిగా పెద్ద పేలుడు దాటికంటే పేలుడు పెద్ద ఎత్తున మందుపాత్ర కోసం వాడినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ సంఘటన స్థలంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులకు సూచన చేస్తున్న ప్రస్తుతానికి సంఘటన స్థలం చేరుకోవడం జరిగింది. అక్కడ మిగతా చోట్ల ఏమైనా మందుపాత్ర ఉన్న ప్రస్తుతం కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే రమేష్, మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ భారీ స్థాయిలో మావోయిస్టులకి నష్టం వాటిల్లింది. ప్రతీకార చర్యలకు పాల్పడతారనే అనుమానం ఉంది. అలాగే అక్కడక్కడ మందుపాత్రలు పేలుతూ ఉన్నాయి. అలాగే దొరికినవి కూడా చెకింగ్ లో రెక్కీలో కూడా అవి దొరికినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో దీన్ని ఎట్లా చూడాలి? నిర్లక్ష్యంగా జరిగినటువంటి ఘటనగా చూడాలా, లేదంటే మావోయిస్టులు చాలా వ్యూహాత్మకంగా చేసినటువంటి ఘటనగా చూడాలి? ఎట్లా చూడాలి దీన్ని? పోలీసులు పూర్తిగా ఎక్కడెక్కడ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అయితే అటు మావోయిస్టులు కూడా అంతే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే దీన్ని చూసినట్లయితే పూర్తిగా నేషనల్ హైవే ఇటు ఆంధ్రాకు ఒరిస్సాకు మధ్యలో ఉన్న ఇది నేషనల్ హైవేతో పాటు పూర్తిగా హిల్ స్టేషన్, ఇటీవల కాలంలో కొత్తగా నిర్మించిన రోడ్డు, ఇది పూర్తిగా ఎక్కడిగా నేషనల్ హైవే కావడంతో దీనిలో ఎక్కడ కూడా పోలీసులు అప్రమత్తంగా ఉంటారని అనుకోరు. ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఎప్పటికీ నిత్యం రద్దీగా ఉంటుంది. నేషనల్ హైవే కావచ్చు, లారీలు కావచ్చు, వెహికల్ భారీ వాహనాలు అటు ఇటు తిరుగుతుంటాయి. కాబట్టి ఇది ఇక్కడ మావోయిస్టులు మందుపాత్ర పేలుస్తారని చెప్పి కూడా ఎవరు ఊహించారు. కాబట్టి పోలీసులు పూర్తిగా అప్రమత్తం లేకపోవడం వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే లేకపోతే ఈ నేషనల్ హైవే కాబట్టి దీని మీద ఎప్పుడు కూడా పోలీసులు ప్రజలు విధించుతుంది, పోలీసులు తిరుగుతుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నేషనల్ హైవే మీద మావోయిస్ట్ ఎప్పుడు దాడులు జరపలేదు. మొదటిసారి ఒక నేషనల్ హైవే మీద దాడికి మందుపాత్ర పేల్చడం జరిగింది. ఎప్పుడు మావోయిస్ట్ ఏం చేసినా సరే ఒక మారుమూల ప్రాంతంలో ఉన్న రోడ్లను టార్గెట్ చేస్తున్నారు. అక్కడ కల్వర్టన్ కావచ్చు, రోడ్లను పేల్చేస్తుంటారు. కాబట్టి అక్కడికి ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పోలీసులు తప్పనిసరిగా ముందస్తుగా చర్యలు తీసుకొని కూబింగ్ చేసుకొని చెకింగ్ చేసుకొని ముందుకు వెళ్తుంటారు. కానీ ఈసారి ఇప్పుడు చూసినట్లయితే ఇది నేషనల్ హైవే మీద మందుపాత్రలు పేల్చారు. కాబట్టి ఇక్కడ ఇలాంటి ప్రాంతాల్లో మావోయిస్టు మందుపాత్రలు పేల్చారని కూడా పోలీసులు భావిస్తుంటారు. కాబట్టి వీళ్ళు అప్రమత్తం లేకపోవడం వల్లనే ఈ దాడి జరిగిందని చెప్పి చెప్పవచ్చు. రైట్, అక్కడ చూసినట్లయితే ఎట్లాంటి బాంబు దాడి జరిగింది అనుకోవాలంటే టైం సెట్ చేసి పేల్చారు, లేదంటే ట్రిగర్ లాంటిది ఏదైనా ఉందో? ఎట్లాంటిది జరిగింది ఇది? అక్కడ ఈ మందుపాత్ర పేల్చిన సంఘటన స్థలం చూసినట్టే ఈ లోయ ప్రాంతం ఉంది, తర్వాత పక్కన పైన హిల్ స్టేషన్ ఉంది. ఇది చూసినట్లయితే మావోయిస్టులు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఉండి ఎవరో ఒకరు ఆపరేషన్ చేస్తే కానీ ఇది పేల్చే అవకాశం ఉంది. ఎందుకంటే మావోయిస్టులు పోలీసులు ఏదైతే వాహనాలు వస్తున్నారో ఆ వాహనం నుంచి ఖచ్చితంగా సమాచారం మావోయిస్టుల వద్ద ఉంటుంది. అంతేకాకుండా వాహనం ఎక్కడి దాకా వచ్చింది, ఆ రూట్ లో ఎవరైనా వస్తున్నారా, వెనక వైపు ఎలా సివిలియన్స్ వెహికల్స్ ఏమైనా ఉన్నాయని ఇలాంటి జాగ్రత్తలు కూడా మావోయిస్టులు తీసుకుంటారు.
ఇక్కడ చూసినట్లయితే మావోయిస్టులు ఖచ్చితంగా సంఘటనా స్థలంలో ఉండే ఆ మందు పాత్రలు పేర్చడం జరిగింది. ఆల్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.